everyone, in this video we are going to discuss work power energy. Okay, so this is also one of the most important chapter for your MSET preparation. Okay, MSET కానీ EPSET కానీ మీరు రాస్తున్నారంటే ఈ చాప్టర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు న్యూ సిలబస్ అంటున్నాం కానీ ఈ టాపిక్ లో నుంచి ఈ చాప్టర్ లో నుంచి ఎలాంటి టాపిక్స్ కూడా మీకు ఈసారి డిలీట్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి 30% సిలబస్ డిలీట్ చేశారన్నారు కదా, దీంట్లో నుంచి ఎలాంటి కాన్సెప్ట్ కూడా డిలీట్ అవ్వలేదు. ఆ సిలబస్ పీడిఎఫ్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దాని యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఫస్ట్ థింగ్, మీరు ప్రిపరేషన్ లో ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ చదివేసి దాని తర్వాత మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఈ క్లాస్ ని చూస్తున్నారు. దాని తర్వాత యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ టెస్ట్ సిరీస్. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. టెస్ట్ సిరీస్ లో 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. 2000 ప్లస్ క్వశ్చన్స్ మీకు మాక్ టెస్ట్ ఫార్మాట్ లో ఉంటాయి. ప్లస్ ఈ మిగతా 3000 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ పీడిఎఫ్ లో అవైలబుల్ గా ఉంటాయి యాప్ లో. ఓకే, సో ఇది టోటల్ గా కంప్లీట్ గా మీకు 499 కి వస్తుంది. అండ్ దీంతో పాటు విల్ బి గెటింగ్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్. ఓకే, యాప్ లో మీకు కంప్లీట్ ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ కి స్టడీ మెటీరియల్ ఉంటుంది. దాని కిందనే టాపిక్ వైజ్ గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో లెట్ us move on to the concept. See, ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుతున్నాము? ఫోర్స్ ఈజ్ దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది మనం చదువుతున్నాము. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. బట్ దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ సినారియో మనం కన్సిడర్ చేసుకుందాం. ఇది ఒక బ్లాక్ ఉంది. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాము ఈ డైరెక్షన్ లో. నౌ ఇఫ్ ఐ సే work done here is equals to force into displacement. ఓకే, సపోజ్ ఈ బ్లాక్ వచ్చేసి ఇక్కడ వరకు మూవ్ అయింది అని అనుకుందాం. సో ఈ x డిస్ప్లేస్మెంట్ అంటే నౌ ఇఫ్ ఐ సే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ S, దిస్ విల్ బి అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ద ఫోర్స్ అప్లైడ్ ఈజ్ హియర్ ద మేకింగ్ సర్టన్ యాంగిల్ విత్ దిస్ హారిజాంటల్. ఓకే, ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉంది కదా దానికి ప్యారలల్ గా ఫోర్స్ ఉండాలి. అప్పుడు మనం దాన్ని వర్క్ డన్ గా యూజ్ చేయొచ్చు ఆ ఫోర్స్ కాంపోనెంట్ ని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సపోజ్ ఇలా మనకి ఒక సర్టెన్ యాంగిల్లో ఫోర్స్ అప్లై అవుతూ ఉంటే ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. సపోజ్ ఇక్కడ మనకి ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంది F. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ వరకు జరిగింది. సపోజ్ ఈ డిస్ప్లేస్మెంట్ X అనుకుందాం మనం. సో ఈ యాంగిల్ ఏదైతే మేడ్ అవుతుంది కదా, సో దాన్ని మనం థీటా అనుకుందాం. సో యాక్చువల్ గా మనకి వర్క్ డన్ యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇంటూ ద ఫోర్స్ applied in the direction of displacement. Okay, సో ఏంటి సార్ దీని యొక్క మీనింగ్ అంటే యాక్చువల్ గా వర్క్ డన్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందో ఈ X ఇంటూ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా మీరు అనవచ్చు. సో కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఏంటి మీనింగ్ అంటే సపోజ్ ఇక్కడ ఇలా మీకు ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంది అనుకోండి, దాన్ని మీరు ఫస్ట్ హారిజాంటల్ గా రిసాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది? దట్ ఈస్ F cos theta. ఓకే, సో వర్టికల్ లకు కూడా దీన్ని రిసాల్వ్ చేయాలి కాబట్టి F sin theta ఇక్కడ మీకు వస్తుంది. సో దిస్ ఈస్ ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ అండ్ దిస్ ఈస్ ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఇక్కడ వర్టికల్ గా ఎలాంటి డిస్ప్లేస్మెంట్ జరగట్లేదు కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో విల్ నాట్ బి కన్సిడరింగ్ దిస్. బట్ ఇక్కడ ఈ ఫోర్స్ డ్యూ టు దిస్ ఫోర్స్ దెర్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. సో ఏ డైరెక్షన్ లో అయితే డిస్ప్లేస్మెంట్ జరుగుతుందో ఆ డైరెక్షన్ ఇంటూ ఈ కాంపోనెంట్ ఫోర్స్ కాస్ థీటా మనం అప్లై చేస్తే మనకి వర్క్ డన్ వస్తుంది. దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F cos theta into
F cos theta into displacement. So this is your actually work done ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వచ్చాయి ఎంసెట్లో. నేను ఒక క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాను. ఓకే, మనం ఈ వీడియోలోనే ఒక క్వశ్చన్ కూడా దట్ ఈస్ 2021 యొక్క క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ సార్ మనం చిన్నప్పటి నుంచి ఎఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ చదివాం కదా అంటే, సో దట్ ఈస్ ద సేమ్ కండిషన్. ఇక్కడ ఇలా తీసుకొని హారిజంటల్ గా డైరెక్ట్ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు సో ఈ థీటా ఏదైతే ఉంది కదా అది 0 అవుతుంది. సో ఇది 0 అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎఫ్ టైమ్స్ ఆఫ్ కాస్ 0, రైట్, కాస్ 0 ఇంటూ ఎస్. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 0 విచ్ ఇస్ 1. సో ఎఫ్ ఇంటూ ఎస్. నౌ దిస్ ఇస్ ట్రూ. సో ఇలా మనకి ఎప్పుడైతే ఫోర్స్ ఈ సేమ్ డైరెక్షన్ లో అప్లై చేస్తాం కదా అప్పుడు ఇది మీరు యూజ్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం ఫోర్స్ ని ఒక యాంగిల్లో అప్లై చేస్తున్నామో దాని యొక్క హారిజంటల్ కాంపోనెంట్, ఒకవేళ వర్టికల్లో డిస్ప్లేస్ అవి ఉంటే వర్టికల్ కాంపోనెంట్ మనం తీసుకోవాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం కాక చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. హోప్ వర్క్ డన్ ఈస్ నౌ క్లియర్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ఫర్దర్ టాపిక్స్. సో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో దిస్ ఈస్ దట్ క్వశ్చన్. ఇది మనకి ఆగస్ట్ 6th 2021లో మనకి ఫస్ట్ షిఫ్ట్ లో ఇది వచ్చింది. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ లో ఈ క్వశ్చన్ అడిగారు. బట్ ఇది మీకు సాల్వ్ కావాలి అనుకుంటే వేరియబుల్ ఫోర్స్ ఎలా మీకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. వేరియబుల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో మనం ఇంతకు ముందు చూసాం ఎఫ్ దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అని. నా ఈ ఫోర్స్ వేరీ అవుతా ఉంటే మనం ఏం చేయాలి, సపోజ్ వేరియేషన్ అంటే ఏంటి, సపోజ్ ఇలా మనకి ఫోర్స్ వ్యారీ అవుతా ఉంది, దీని యొక్క ఎఫ్ యొక్క ఈక్వేషన్ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదో సపోజ్ ఒక వాల్యూ ఇచ్చేస్తారు అనుకుందాం, x² అనుకుందాం. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు x² అన్నారు. సో మనం టోటల్ గా ఇక్కడ నుంచి వర్క్ డన్ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ మనం ఈ చిన్న పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఈ చిన్న పార్ట్ ని కన్సిడర్ చేసుకొని సో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ dx అని మనం అనుకుంటాము. ఓకే, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ dx అయినప్పుడు లిసన్, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ dx అయినప్పుడు ఒక ఫోర్స్ కాంపోనెంట్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది f అనుకుంటే, సో మనకి స్మాల్ కాంపోనెంట్, ఓకే, స్మాల్ కాంపోనెంట్ కి dw వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు f ఇంటూ dx అవుతుంది, రైట్. సో f ఇంటూ dx అవుతుంది. బట్ ఇక్కడ మనకి టోటల్ గా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, జస్ట్ ఇంటిగ్రేట్ చేసేస్తాము. ఓకే, సో వర్క్ డన్ అప్పుడు ఏమొస్తుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు x ఈజ్ ఈక్వల్స్ టు x. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు x వరకు మనం ఇంటిగ్రేట్ చేస్తాము. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు f ఇంటూ dx. సో దిస్ ఈస్ ఫర్ యువర్ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ గా ఉన్నప్పుడు f dx ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సేమ్ కాన్సెప్ట్ ఈ ప్రాబ్లంలో మీకు యూజ్ అవుతుంది. సో ఇది మీకు తెలిసి ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు 1 minute కూడా పట్టదు. ఓకే, సో 1 minute కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పట్టదు. ఓకే, సో ఈ ప్రాబ్లం ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఏ హారిజంటల్ ఫోర్స్ f is equals to g minus x² in I direction newtons acts on a wooden block resting on a horizontal smooth surface. ఇక్కడ ఒక హారిజంటల్ బ్లాక్ ఉంది. ఓకే, వుడెన్ బ్లాక్ ఉంది, హారిజంటల్ వుడెన్ బ్లాక్. ఇక్కడ ఫోర్స్ దీనిపైన ఏదైతే యాక్ట్ చేస్తుంది కదా f ఈజ్ ఈక్వల్స్ టు g మైనస్ x² ఇన్ I డైరెక్షన్. ఇక్కడ దీని యొక్క ఇచ్చేసారు. నౌ ద వర్క్ డన్ టు మూవ్ ద బ్లాక్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఫ్రమ్ సపోజ్ ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు x ఈజ్ ఈక్వల్స్ టు 3 అని మనం అనుకుందాం. ఓకే, మీటర్స్ ఇన్ జూల్. యూజ్ g ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్. సో ఇక్కడ మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇంతకు ముందే చూసాం వర్క్ డన్, దట్ ఈస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 టు x ఈజ్ ఈక్వల్స్ టు x. ఎంత వాల్యూ ఇస్తే అంత, ఒకవేళ x1 x2 అని కూడా మీరు అనుకోవచ్చు. సో f ఇంటూ dx మనకి తెలుసు. ఓకే, సో ఒకవేళ ఇది మీకు తెలిసి ఉంటే చాలా సింపుల్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం, చాలా ఈజీగా. వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఏదో పాతది చెప్పట్లేదు, ఆగస్ట్ 21
2021 ఫస్ట్ షిఫ్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, సి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to 3. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 3, దాని తర్వాత సి 0 to 3 f ఇంటూ dx మనకి అవుతుంది. సి వర్క్ డన్ నౌ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ f హియర్? f ఈజ్ ఈక్వల్స్ టు g minus x square, రైట్? g minus x square ఈ టోటల్గా ఇంటిగ్రేషన్లో ఉంది 0 to 3 వరకు ఇంటూ dx, రైట్? హోప్ దట్ ఈస్ క్లియర్. Hope that is clear. Now work done is equals to integration 0 to 3 g into dx minus integration 0 to 3 x square. Hope that is clear. ఈ చిన్న చిన్న స్టెప్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటా. వర్క్ డన్ నౌ విల్ బి ఈక్వల్స్ టు సి నేను ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తున్నాను. సో ఈ g కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది, 1 ఇంటూ dx ఉంటుంది. దాని యొక్క వాల్యూ మనకి వచ్చేసి x 1 ఇంటూ dx అంటే x అవుతుంది. ఓకే, సో g ఇంటూ సో x లిమిట్స్ కూడా మనం డైరెక్ట్గా 0 to 3 మైనస్ x స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x క్యూబ్ అపాన్ 3, రైట్? x క్యూబ్ అపాన్ 3 0 to 3. సో zero to 3. Now if I substitute the values, okay, so values substitute చేసేస్తే g value ఎంత? 10 into 3. ఓకే, సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ ఓకే x క్యూబ్ అంటే 3 క్యూబ్ బై 3, రైట్? డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాను, 0 సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 10 into 3 మైనస్ 27 upon 3, right? So 30 minus this one and this 9 times 9, which is equals to 21. That is your answer. So option D will be your right answer. చాలా సింపుల్ ప్రాబ్లం, మీరు ఈజీగా దీన్ని ఎగ్జామ్లో కూడా 1 minute సాల్వ్ చేయొచ్చు. ఏం చేయాలి? సి మనకి ఫోర్స్ అంటే తెలుసు, దట్ ఈస్ వర్క్ డన్ అంటే తెలుసు, దట్ ఈస్ f ఇంటూ dx. సో ఇక్కడ మనం టోటల్గా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ దీన్ని చేస్తాం ఫ్రమ్ 0 to ఎంత వాల్యూ ఇస్తే అంతవరకు. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 0 to x ఈజ్ ఈక్వల్స్ టు x మనం చేస్తాము. సో దాని యొక్క f వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు. సో dx మనకి తెలుసు లిమిట్స్. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనల్గా ఈ వాల్యూ మనకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీకు 1 minute పడుతుంది ఈ ప్రాబ్లం ఎంసెట్లో సాల్వ్ చేయడానికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పాత ప్రాబ్లం కాదు, మీరు చూడవచ్చు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2021లో వచ్చిన ప్రాబ్లం, ఫస్ట్ షిఫ్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఇంకా మనం ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మనకు టెస్ట్ సిరీస్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో I request you to please purchase the test series and start practicing. Okay, so let us move on to the next concept. So types of work done. See, మనకి టోటల్గా 3 types of work done ఉన్నాయి. That is positive work done, so negative work done and zero work done. వర్క్ డన్ 0 ఏంటి సార్ అని అనుకోవద్దు, దీనికి కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి పాజిటివ్ వర్క్ డన్ అంటే ఏంటి? Suppose force applied, okay, force applied and displacement. Okay, force applied and displacement both are in same direction. Okay, సో దాన్ని మనం పాజిటివ్ వర్క్ డన్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది తెలిస్తే సరిపోతుంది. వర్క్ డన్ ఆన్ ఏ సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్, అవన్నీ కూడా మీకు వేరే కాన్సెప్ట్లో ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇది తెలిస్తే సరిపోతుంది. ఓకే, వర్క్ డన్ ఈజ్ సెట్ పాజిటివ్ వెన్ ద ఫోర్స్ అప్లైడ్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సార్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాను అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటే దాన్ని మనం పాజిటివ్ వర్క్గా కన్సిడర్ చేసుకుంటాము. నెగటివ్ వర్క్ డన్ అంటే ఏంటి? సపోజ్ ఫోర్స్ అప్లైడ్, ఓకే, ఫోర్స్ అప్లైడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ opposite direction. ఓకే, ఫోర్స్ అప్లైడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. సో అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ అప్లైడ్ ఇన్
సపోజ్ ఇక్కడ నేను ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తా ఉంటే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మనకి జరుగుతుంది. సో థీటా విల్ బి ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, సో WD వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు FS ఇన్ నెగటివ్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ S అవుతుంది. ఇక్కడ నెగటివ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే టోటల్గా మనకి గ్రావిటేషనల్ వెన్ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ప్లస్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇది మనకి నెగటివ్ వర్క్ అని మనం అంటాము. నా కమింగ్ టు జీరో వర్క్. జీరో వర్క్ అంటే ఏంటి సార్ అంటే అక్కడ మనకి ఫోర్స్ అప్లై కూడా చేస్తున్నాము, డిస్ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది, కానీ వర్క్ డన్ మనకి జీరో. సపోజ్ ఒక బాడీ తీసుకున్నాను నేను. సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఓకే, ఒక సర్క్యులర్ పాత్ ఉంది అనుకున్నాం. ఈ బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. వి నో దట్ సెంట్రిపిటల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్. సో అది మనకి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంది. దిస్ ఈస్ ఫోర్స్. ఓకే, బట్ వెలాసిటీ విల్ బి దట్ ఈస్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో మనకి ఉంటుంది. సో వెలాసిటీ ఇది, దీని యొక్క యాంగిల్ ఎంత అవుతుంది 90 degrees, దట్ ఈస్ పర్పెండిక్యులర్. ఓకే, వెన్ force and the displacement are in perpendicular directions, then work done is said to be zero work done. Hope that is clear. Work done is said to be zero work done. So these three things are also very very important. So వీటికి ఏది ఎగ్జాంపుల్ అని కూడా మీకు అడగవచ్చు. ఓకే,